నందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఆదివార దినమున ఆరాధనలో చేరిన మీ అందరికీ మన రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ వరకు వినబడుతున్నదమ్మా అందరికీ? అక్కడి వరకు పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనము చదువుకున్నట్లయితే దీని వచనాలలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అది ఏమంటే నేర్చుకో అనే మాట చూస్తున్నాం. ఏమి నేర్చుకోవాలి అంటే ఓపికగా ఉండడం నేర్చుకో అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని మాట రాయబడి ఉంది, కానీ దానిని పాటించి అవలంబించాలంటే ప్రతి వారికి చాలా కష్టతరంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏం చెప్తుందంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఓపికతో పరిగెత్తుము. పరిగెత్తడం అంటే సులువైనది కాదు. దానికి ముందు ఏం రాయబడింది? ఓపికతో పరిగెత్తుదము. ఓపిక అంటే ఓపికలో ఏముండాలా? ఓర్పు ఉండాలా, ఓర్చుకోవడం ఉండాలా. పరిగెత్తడం అంటే సామాన్యమైన విషయం కాదు. పరిగెత్తేటప్పుడు అనేకమైన సంఘటనలు జరగవచ్చు. పరిగెత్తేటప్పుడు ఆయాసంతో కింద పడిపోవచ్చు, ఇబ్బంది రావచ్చు, మధ్యలోనే ఆగిపోవచ్చు. కానీ పరిగెత్తేవారు అనేకులు పరిగెత్తుతారు, కానీ బహుమానము వచ్చేవారికి మాత్రమే బహుమానం వస్తుంది, అందరికీ బహుమానము రాదు. అంటే పందెములో ఓపికగా పరిగెత్తాలి, ఓర్పుతో పరిగెత్తాలి. ఓర్పు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. మన జీవిత ప్రయాణములో అనేకమైన ఒడిదుడుకులు కలుగుతూ ఉండొచ్చు. అవి ఎటువంటివంటే సిలువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టడం అంటే చాలా కష్టం. పాపము ఎటువంటిదంటే పాపము చాలా సంతోషకరమైనది అందరికి కూడా. పాపములో ఏముంటుంది? తినుము, తాగుము, సంతోషించుముంటుంది. ఎవరైనా ఎంజాయ్ని వదులుకుంటారా? బాగా ఎంజాయ్ చేయాలంటే ఇష్టం, బాగా సుఖపడాలంటే ఇష్టం. దానిని విడిచి అంటే బాధ కలుగుతుంది. దేనిని విడిచి? సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ పాపమే చాలా ఇష్టం చాలామందికి. పాపములో జీవించడానికి చాలామంది ఇష్టపడతారు. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము దేవుని నుండి కలిగేటువంటి కష్టాలు భారమైనవి, అవి చాలా కష్టమైనవి. చాలామంది అనుకోవచ్చు సువార్త సేవ అంటే చాలా సులువైనది అని. చాలా భారమైనది, చాలా కష్టమైనది అంటే దేవుని యొక్క సువార్త సేవ, దేవుని యొక్క మార్గములో నడుచుకోవడం చాలా భారమైనది. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఈ భారమును తీసేస్తా.
మీరు ఏదైతే భారం అనుకుంటున్నారో, ఏదైతే కష్టం అనుకుంటున్నారో, ఏదైతే విడిచిపెట్టడానికి అయిష్టపడుతున్నారో దాన్ని విడిచిపెట్టి మీకు ఎంత భారమైనా ఎంత కష్టమైనా నా దగ్గరికి రండి, నా దగ్గరకు వచ్చి మీరు ఓర్చుకొని ఉండండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తా. అందుకే తన ఎదుట మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలి. ఓపిక అంటే ఓపికలో ఓర్పు ఉండాల. ఓపికలో ఏముండాలా? ఓర్పుతో కలిగి ఉండాల. ఓర్పు కలిగి ఉండడం వల్ల చాలా మేలు జరుగుతాయి, మనకి చాలా ఆశీర్వాదాలు కలుగుతాయి. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఉన్నప్పుడు ఓపికగా ఉండాలా, ఓర్చుకొని ఉండాలా. అప్పుడే మనకు ఆశీర్వాదము కలుగుతుంది. మరి దేవుని యొక్క మాటలో చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే అక్కడ మోషే ఓర్చుకొని ఉన్నాడు, మోషే ఓర్పు కలిగి ఉన్నాడు. మోషేకు అవమానాలు ఎదురైనాయి. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. మోషేకు విరోధముగా తన అన్న తన అక్క ఎట్లా మాట్లాడినారు? విరోధముగా మాట్లాడుతున్నారు. విరోధము అంటే వ్యతిరేకమా లేకపోతే దగ్గరనా? వ్యతిరేకం అంటే మోషే చేస్తున్న పనులను సహించక వ్యతిరేకముగా మాట్లాడుతూ వచ్చినారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా? మోషే ఒక్కలేనా? మోషేనేనా దేవుని పని చేసేది? మోషేతో మాత్రమే ఆ మాటలు పలికిస్తాడా? మాతో కూడా ఆ మాటలు, దేవుని మాటలు దేవుడు పలికించడా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట మోషే గురించి మాట్లాడుకుంటున్న మాటలు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఈరోజు నీ గురించి కూడా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, నీ గురించి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ అనేకులకు నీ గురించి చెడ్డగా చెబుతున్నప్పుడు నీవు వినకపోయినా నీ పక్షమందున్న దేవుడు నీ గురించి మాట్లాడుతున్న ప్రతి వ్యతిరేకమైన మాటను దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే మన ఎదుట ఎవరైనా లేనప్పుడు వారి గురించి వ్యతిరేకమైన మాటలు, వారి గురించి చెడు మాటలు మనం మాట్లాడుతూ సంతోషిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి నీ దగ్గర లేకపోయినా కూడా అతని పక్షాన ఉండి నీవు అతనికి విరోధంగా మాట్లాడిన ప్రతి మాట కూడా ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి ఎటువంటి వాడు? సాత్వికమైన మనసు గలవాడు. ఈ ఆత్మఫలములలో ఒకటి ఏది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము అనేటువంటి మనసు గలవాడు మోషే. మిక్కిలి ఏం కలిగిన వాడు? సాత్వికుడు అంటే నెమ్మది పరుడు. యెహోవా హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించను. దేవుడు మోషే అహరోనుకు తర్వాత మిర్యాముకు ఏం చెప్పినాడు? మీ ముగ్గురు కూడా ప్రత్యక్షపు గుడారం యొద్దకు రండి, మీతో మాట్లాడాలా అని దేవుడు చెప్పినప్పుడు ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారపు ద్వారము యొద్ద నిలిచి అహరోనును మిర్యాములను పిలిచెను. అహరోను, మిర్యాము మీ ఇద్దరు రండి. ఎందుకు వాళ్ళిద్దరిని? ముగ్గురిని పిలిచినాడు కానీ ప్రత్యేకంగా ఇద్దరిని మాత్రమే పిలుస్తున్నాడు. ఎవరెవరిని? అహరోనును, మిర్యాము. మీరిద్దరు రండి అని వారిని ప్రత్యక్ష గుడారంలోనికి పిలిచినప్పుడు వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి,
ఏ మోషే అహరోనులు, మిరియాము అహరోనులతో దేవుడు ఏం చెప్తాడు? మీరు నా మాట వినుడి. మీలో ప్రవక్త ఉండిన ఎడల ఆ. యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఆ. నా సేవకుడైన మోషే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో అతని నా ఇంట్లంతటిలో మోషే నమ్మకమైనవాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. మోషే దేవుని ఇల్లంతటిలో ఎటువంటి వాడు? నమ్మకస్తుడు. భూమి మీద అందరికంటే కూడా సాత్వికము కలిగిన మనుషుడు. ఆ అట్టి మనసాక్షి కలిగినటువంటి మోషే గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు రండి అని అహరోనును మిరియామును ఇద్దరు కూడా దేవుడు ప్రత్యక్షపు గుడారంలోనికి పిలిచినాడు. మనము కూడా ఎవరి గురించి అయినా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మన సొంత బంధువులలో మన అక్క గురించి, మన తమ్ముని గురించి, మన బంధువుల గురించి, ఇరుగు పొరుగు వారి నుంచి మాట్లాడుతున్న ఏ మాట అయినా కూడా వినేటువంటి దేవుడు ఒకరు ఉన్నారు అని మనం భయముతో భక్తితో మాట్లాడాలి. వారిని పిలిచి ఏమంటున్నారు చూడండి, మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. నేను గుడారములో నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఆ, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఆ. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? నా మోషే గురించి, నా భక్తుడు సాత్వికుడు, నా యందు భయభక్తులు గల వాడైన మోషే మీద విరోధంగా మాట్లాడేటప్పుడు మీకు భయం రాలేదా? ఎందుకు మీరు భయపడలే? ఎందుకు మీరు విరోధంగా మాట్లాడుతున్నారు అని వారి గురించి, మోషే గురించి అహరోనుతోనూ మిరియాముతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. వెళ్ళిపోయాడు. మోషే ఏమని అన్నాడా? విరోధంగా మాట్లాడినప్పుడు ఏం కూడా అనలే. విరోధంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? బయటి వాళ్ళు కాదు. ఎవరు? సొంత వాళ్ళే, రక్త సంబంధికులే, సొంతము అక్క అన్న ఇద్దరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా మోషే ఓర్చుకొనడం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఓర్చుకోవడం నేర్చుకున్నాడు. ఓపికగా ఉన్నాడు. మోషే ఓపికగా ఉండడం ద్వారా మోషే పక్షాన ఎవరు మాట్లాడినారు? దేవుడు మాట్లాడినాడు. ఈరోజు నీ మీద కూడా, నీ కుటుంబం మీద, సంఘము మీద, సమాజము మీద మన బంధువులే మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ సొంత వారే, నీ కన్నవారే, నీ పేగే నీ గురించి చెడ్డగా మాట్లాడినా ఓర్చుకోవడము నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు వారి పక్షాన మాట్లాడతాడు. దేవుని కోపం వారి మీద ఏమైంది? రగులుకొనగా. ఎవరి మీద? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద దేవుని కోపము రగులుకొనగా దేవుడు అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది చూడండి, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారపు మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. ఏమొచ్చింది ఆమెకి? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు? దేవుని భక్తుడైన మోషే మీద దూషణ మాటలు మాట్లాడినారు, తిరుగుబాటు మాటలు మాట్లాడినారు కాబట్టి వచ్చేసింది. వచ్చినప్పుడు అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. వెంటనే ఆమెకి ఏమొచ్చింది? బాగున్న ఆమె కుష్ఠరోగం వచ్చిన దానిగా కనబడింది. కనబడగా అహరోను అయ్యో నా ప్రభువా మేమెవరము? అవివేకులమయ్యా. నీ భక్తుడైనటువంటి మోషే మీద మేము తిరుగుబాటు చేసినామయ్యా. అవివేకులము మా మీద మోపొద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె. ఎప్పుడంట? తల్లి గర్భములో నుండి పుట్టినప్పుడే సగము మాంసము క్షీణించిన శిశువు వలె, శిశు శవము వలె. సగం మాంసం ఏమైందంట? క్షీణించిపోయింది. ఆ కుష్ఠరోగము వచ్చడం ద్వారా ఆమె ముఖ కవలికలన్నీ ఏమైంటాయి? అట్లే ఉంటుందా? కుష్ఠరోగం వస్తే ఆమె సౌందర్యము, ఆమె ఏదైతే అనుకుంటుందో, ఏదైతే గొప్పగా అనుకుంటే అదంతా కూడా ఒక్కసారిగా క్షీణించిపోయినాయి. ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా
దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అదే ఇప్పుడు మళ్ళీ ఆమె గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరి గురించి అయితే దూషణ మాటలు చెప్పినారో, ఎవరైతే దూషించబడినారో ఆ దూషించబడిన మోషేనే మరలా శపించిన వారి కోసము, మోషే మీద తిరుగుబాటు చేసిన వారి కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మోషే దేవుని ప్రార్థన చేయగా యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగనేది. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ఎట్లా? ఆమె గురించి ఎవరు ప్రార్థన చేసినారు? మోషే ప్రార్థన చేసినాడు. మోషే ఏం నేర్చుకున్నాడు? ఓర్చుకోవడము నేర్చుకున్నాడు. మనం కూడా ఓర్చుకోవడము నేర్చుకోవాలి. మత్తయి సువార్త చదువుకుందాం. ఇప్పుడు మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త మనం చదివిన భాగంలో 18వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుంటే, కావున పరలోక రాజ్యము ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు 10,000 తలాంతులు అచ్చున్న ఒకడు 10,000 తలాంతులు. ఒక తలాంతు ఎన్ని రూపాయలు? 3,600 రూపాయలు. 306,000 ఇంటూ 10,000 ఎంత? లెక్క చేయి నిష్కల, క్యాలిక్యులేటర్ చేయి. 3,600 ఇంటూ 10,000 3,60,60,000 రూపాయలు. ఎంత? ఆ కాలంలో 3,60,60,000 అంటే ఎంత? కోట్లు ఉంటాయి కదా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే నారాజయ్య గారు మీరు పైసా చూసినారా? ఒక పైసా ఇక్కడ మనం ఎవరైనా చూసినామా? ఇక్కడ 5 పైసలు ఎంతమంది చూసినారు? ఇక్కడ 5 పైసలు చూడండి. 5 పైసలు చూసిన వాళ్ళు కూడా తక్కువనే ఉన్నాం కదా. వీళ్ళకి తెలియదు 5 పైసలకి తెలియదు, వీళ్ళకి 10 పైసలకి తెలియదు, 20 పైసలు తెలియదు కదా. పావులో కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి పావులా తెలియదు, 50 పైసలు తెలియదు, రూపాయి నుంచి తెలుస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడే చెప్పగలం. పావులో ఇస్తే 5 పెద్దవి సొంగులు వచ్చాయి. ఇప్పుడు రూపాయికి 2 అనుకుంటా. రూపాయికి 2 ఉండేటివి. అప్పుడు పావులకి ఎన్ని వచ్చేవి? 5 పెట్టుకొని తింటుంటాం 5 ఏళ్ళకి. ఇప్పుడు డబ్బు విలువ ఏమైంది? డబ్బు విలువ అప్పుడు చాలా తక్కువ. అప్పుడు కాలంలో ఇంకా ఎక్కువ. అది ఆ కాలంలో పావులు ఇస్తే ఇంత ఘట్టం వచ్చేదంట. ఇప్పుడు 2 రూపాయలు ఇస్తే ఇంతనే ఉంటుంది ఘట్టం. అప్పట్లో అంటే ఈ గ్రంథం రాయబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత దేవుడు ప్రవక్తల ద్వారా రాసినప్పుడు ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల పూర్వం రాయబడింది. అప్పటికి ఎంత? అది 3,000 అంటే 3,60,000 రూపాయలు. మీరు 1983, 84 స్థలాలు కొన్నవి ఆ డాక్యుమెంట్లు చూస్తే తెలుస్తుంది. ఎంత కొన్నట్ట? 2,300 రూపాయలకి కొన్నాము. 5 సెంట్లు అని ఉంటుంది. ఎప్పుడు? 1983, 84లో. అదే స్థలం ఇప్పుడు ఎంత? 2,000, 3,000 అనేది ఇప్పుడు కోట్లు పడుతుంది. అది అంతే కదా బ్రదర్? అప్పుడే ఆ కాలంలోనే 3,60,000 అప్పు ఉన్నోడు కనబడినాడంట. యజమానికి కనబడినప్పుడు వాడు ఏం చేసినాడు? అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టగా 10,000 తలాంతులు అప్పున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు ఉన్నోడు యజమాని పిలిచినాడు. అప్పు ఇచ్చినోడు ఆయన బుక్ తీసుకొని లెక్క చూస్తున్నప్పుడు అప్పు ఎవరెవరు ఉన్నారో లెక్క చూసినాడు. లెక్క చూసినప్పుడు ఎన్ని వేల తలాంతులు? 10,000 తలాంతులు. ఇప్పుడు లెక్క అయితే ఎన్ని కోట్లు? అప్పుడే ఎంత? అది 3,60,000 రూపాయలు బాకున్నోని పిలిచినాడు. పిలిచి డబ్బు కట్టమని గట్టిగా చెప్తాడు. నా డబ్బు నాకు చెల్లించు, నా అప్పు అని చెప్పినప్పుడు
ఈ దాసుడు ఏం చేసినాడు చూడండి. అప్పు తీర్చుటకు నా యొద్ద ఏమీ అప్పు తీర్చుటకు నా యొద్ద ఏమీ లేదు కాబట్టి వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తు అంతా కూడా అమ్మి నాకు అవన్నీ తెలియదు, నువ్వు నీ భార్యని నీ పిల్లల్ని అందరిని అమ్మి అప్పు కట్టు నాకి అని గట్టిగా చెప్పినాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట ఏం చేసినాడు? ఎవరి దగ్గర? అప్పు ఇచ్చిన వాని దగ్గర. అప్పు ఇచ్చిన వాని దగ్గర అప్పు తీసుకున్నాడు ఏం చేస్తున్నాడు? వాడేమో గట్టిగా చెప్తున్నాడు, విడిచిపెట్టలే, నా దగ్గర లేదంటే కుదరదు, నీ భార్యని నీ పిల్లలని అమ్మి నాకు అప్పు కట్టు అంతే అని గట్టిగా అడిగినప్పుడు వాడు ఆ అప్పు తీసుకున్న వాని ఎదుట సాగిలపడి మ్రొక్కి, అయ్యా నా ఎదుట నువ్వు ఓర్చుకో, నీకు నేను అంత ఇస్తా అని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు ఏం చేసినాడు? ఈయన ఏమన్నాడు? అప్పున్నాడు ఇస్తా అన్నాడా? క్షమించన్నాడా? ఇస్తాయా అంటే నాకు టైం ఇయ్యా. మనం కూడా చెప్తుంటాం కదా, వచ్చే వారంలో కడతలే, ఎందుకు కట్టగట్టి చెప్తున్నావు, వచ్చే వారం నీ వడ్డీ నీ గంటు అంత ఇస్తలే, ఊకొచ్చి ఇంటికాడ పొలంతో అంటాం. కానీ ఆయన అట్లా కూడా అనలే, అయా నా ఎడలో ఓడ్చుకో, నీ అప్పంతా కూడా నేను ఇచ్చేస్తా. కానీ యజమానుడు మొదట కఠినంగా ప్రవర్తించినాడు, కానీ మొదట ఏ మాట చెప్పినాడు? గట్టి మాట చెప్పినాడు. ఏమని? నీ భార్య పిల్లల్ని అమ్మి నా అప్పు తెచ్చు, గట్టిగా చెప్పినాడు. ఒక్కసారి వాడు సాగిల పడతాల కల్లా వాని మనసు ఏమైంది? కరిగిపోయింది. కరిగిపోయి అప్పంతా సరే మళ్ళీ ఇసుపో అంట్లే, వీడేమో నీకు ఇస్తా, నీ డబ్బు నీకు ఇస్తా అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? నీ అప్పంతా నేను క్షమిస్తున్నా పో అని చెప్పి వాని అప్పు ఒక్కసారిగా, అంటే మన లెక్కలు చెప్పాలంటే బాండ్ పేపర్స్ ఇచ్చేసినాడు. ఇంకా నీ అప్పు క్షమించినాను పో అంటే మనం కూడా ఏమంటాం? మస్తుగా అంటావా, నీ దగ్గర ఉండే పేపర్ ఉంది కదా, పేపర్ ఇచ్చేయంటాం ముందు కదా. ఊరికన్నా నేను నీ అప్పు క్షమించినాను పో అంటే అయిపోతుందా? నువ్వు అంతకుముందు ఏం చేసింటావు? ఇప్పుడైతే 10,000కి 5,000 కూడా ప్రామిసరీ నోట్ రాపించుకోవాల్సిందే. ఆ మాటలు కాదు కానీ ఏం చించాలా ముందు? ప్రేమ్ పేపర్ చించేనా? అట్టయితే క్షమించినట్ట అంట. వాడు క్షమించగా అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి, చూడండి బాగా వినాల ఈ మాట, ఏ దాసుడు అప్పు క్షమించబడిన వాడు బయటికి పోయి వానికి కూడా ఒకడు అప్పు ఇచ్చినోడు దొరికినాడు, వానికి కూడా ఒకడు అప్పు ఇచ్చినోడు కనపడినాడు. వీడు యజమానికి ఎంత అప్పు ఉన్నాడు? 10,000 తలాంతులు అంటే 3,60,000 అప్పు వీనికి క్షమించబడింది కదా. ఈ క్షమించబడినోనికి వానికి అప్పున్నాడు కనపడినాడు బయట. వాడెంత అప్పున్నాడు వీనికి? 100 దేనారములు అంటే ఎంత? 50 పైసలు. ఒక దేనారము 50 పైసలు అంటే 100 × 50 ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు అప్పున్నోడు కనపడినాడు వీనికి. ఎవరికి? క్షమించబడినోనికి. అయ్యా నన్ను క్షమించు అంటే నీ అప్పు క్షమించినాను పో అన్నాడు కదా. వీడు క్షమించబడి బయటికి పోతున్నాడు. వానికి ఒకడు కనపడినాడు, ఎంత బాకున్నాడు? 50 రూపాయలు బాకున్నాడు. వీడు ఏం చేయాలా? అవతల వాడిని ఏం చేయాలా? క్షమించాలి కదా. కానీ వీడు కఠినాత్ముడుగా ఉన్నాడు. వీడేమో క్షమించబడినాడు, వీని అప్పు ఏమో తీర్చబడింది. కానీ వీడు 50 రూపాయలు అప్పున్నోని, ఎంత? 50 రూపాయలు అప్పున్నోని ఎట్లా అడిగినాడు చూడండి. పోవడం ఏం చేసినాడు? ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా లేదా ప్రపంచంలో? వీళ్ళు మాత్రం వడ్డీ కట్టరు, వీళ్ళు మాత్రం గంటు కట్టరు. కానీ అవతల వడ్డీ గంట ఇచ్చితే ఏయ్ వడ్డీ కట్టవా? ఇస్తలేదా? వీళ్ళక్కనే ఇస్తలే అంటే ఎప్పుడు ఇస్తావు అంటాం కదా. అవతల వాడేం చెప్పింటాడు? క్షమించబడినాడు. ఎంత? 10,000 తలాంతులు క్షమించబడిన వీడు అంటే 3,60,000 రూపాయలు బాకీ మాఫీ చేస్తే వీడు పోయి ఎంత? 50 రూపాయలు అప్పున్నోని గొంతు పట్టుకొని, నీవు నాకు
ఇవ్వాల్సినదంతా ఖచ్చితంగా చెల్లించమని అడిగగా అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి వీడు ఎట్టయితే మొక్కినాడో అప్పున్నోడికి ఈ 50 రూపాయలు అప్పున్నోడు కూడా సేమ్ ఏం చేసినాడు, సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, ఇదే మాట వీడు అన్న మాటనే అంటాడు కదా, నా ఎడలో ఓర్చుకో, నీకు చెల్లించదనని నీకు కూడా అప్పు ఇస్తా అని ఇదే మాట చెప్పగా వానిని వేడుకొనెను వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక ఈయన వానిని వేడుకున్నాడు అన్న మాట లేదు. ఒక క్షమించు అన్నాడు, క్షమించేసినాడు. 50 రూపాయలు అప్పున్నాడు వేడుకుంటున్నాడు, అయ్యా నన్ను క్షమించు అని వేడుకొనగా వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది అంటే బాకీ ఉండేది కట్టే వరకు ఏడేసినాడంట. చెరసాల అంటే జైలు. మన లెక్కల పోలీసు వాళ్ళకు పట్టించినాడు. ఎంత అప్పున్నోని వీనికి ఎంత అప్పు క్షమించబడింది, 3,60,000. వీడు బాకల్లా తీసుకొని బాకల్లా ఆయన క్షమిస్తే వీడు ఎంత దుర్మార్గుడు కదా, 50 రూపాయలు బాకుండోని గొంతు పట్టుకొని వాడిని తీసుకుపోయి చెరసాలలో వేయించినారు. ఈ మాట ఎవరు తెలిసింది, ఆయనకి పెద్ద ఆయనకి 3,60,000 క్షమించిన ఆయనకు తెలిసింది. తెలిస్తే ఆయన ఏమన్నాడు, ఒరే చెడ్డదాసుడా నేను నిన్ను క్షమించినట్టే నువ్వు కూడా 50 రూపాయలు ఉన్నోని క్షమించు. ఇంకా నీ అప్పు క్షమించలేను, అందుకే తెలుగుతో బాండ్ పేపర్ పెట్టుకున్నా కదా, ఉదాహరణ అంటుండలే. నేను క్షమించినాను పో అన్నాడు కానీ ఏం పెట్టుకున్నాడు, పేపర్. వాడిని క్షమిస్తే వాడు బయటికి పోయి 50 రూపాయలు అప్పున్నోని ఏం చేసినాడు, వాడు క్షమించక వాడిని తీసుకుపోయి చెరసాలలో వేసినాడు. కాబట్టి నేను క్షమించునోని మీరు ఏం చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి వాడిని జైలు వేయండి. చూడండి, కాగా జరిగినది చూచి వీడు ఎంత దుర్మార్గుడు రా, ఆయన దగ్గరకు వచ్చి కాలు పట్టుకొని ఏడ్చలే, ఏం చేయాలా, క్షమించాయా అంటేనే ఆయన అన్ని 1,000 రూపాయలు క్షమించా. వీడు ఎంత దుర్మార్గుడు, 50 రూపాయలు అప్పున్నోని తీసుకుపోయి ఎలా పడేసినాడు, జైల్లో పడేసినాడు అని చెప్పి వీళ్ళందరూ తీసుకుపోయి అయ్యకు చెప్పినారు. ఆయన ఏం చేసినాడు, మిక్కిలి దుఃఖపడి యజమానునికి చెప్పగా అరే చెడ్డదాసుడా నువ్వు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతా కూడా నేనేం చేసిన, నువ్వు నన్ను వేడుకుంటే నీ అప్పంతా క్షమించింది, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు కూడా కరుణింపవలసి ఉండేను కదా. ఇప్పుడు 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల కూడా చేస్తాడు. ఇప్పుడు వీని కూడా తీసుకుపోయి ఎక్కడ పడేసినారు, చెరసాలలో వేసినారు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా, అవునా కదా. ఇప్పుడు వీని కూడా ఓర్పు వచ్చింటే సరిపోరా, నువ్వు 50 రూపాయలు ఇవ్వకుంటే ఏమో అని అంటే ఎంత బాగుండు. లేకపోతే ఖచ్చితంగా కావాలంటే సరే నువ్వు ఎప్పుడు ఇస్తావో ఇపో అనాలా. కానీ వీనిలో ఓర్పు లేదు. ఆ యజమాని కఠినంగా మాట్లాడినా నీ భార్య పిల్లలను అమ్మి అప్పు తీర్చు అన్నా కూడా వీడు ప్రాధేయపడితేనే అతనిలో ఏమొచ్చింది, ఓపిక వచ్చింది, ఓర్పు వచ్చింది. మనం కూడా ఓపిక కలిగి ఉండాలి, ఎదుటి వారి ఎడల ప్రేమ అనేటువంటి గుణము కలిగిన వారిగా ఉండాలి. లేకపోతే మనం కూడా ఎక్కడ పోతాం, చెరసాలలో వేయబడతాం. ఇంకొక మాట, లూకాసు వార్త దానికంటే ముందుగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఏం అవసరమైందంట, ఓర్మి అంటే ఓర్పు మీకు అవసరమై ఉంది. మనకు కూడా ఏముండాలా, ఓర్పు అవసరమై ఉండాలా. అందుకే ఓర్పు గొప్ప ద్రోహకారము జరగకుండా చూస్తుంది. మనలో ఏముండాలా, ఓర్పు అనేది చాలా గొప్పది. మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మనం ఓర్పును నేర్చుకోవాలా. శిలువలో ప్రాణత్యాగము చేసినటువంటి క్రీస్తుని మనం చూస్తే మనలో ఏమొస్తుంది, ఓర్పు వస్తుంది. ఆయనలో అంత శక్తి ఉన్నా, అంత బలం ఉన్నా
చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపినవాడుగా ఉన్నా కూడా ఆయన అనుకుంటే అందరిని కూడా ఏం చేయొచ్చు, సమాధి చేసేయచ్చు, అందరిని శిక్షించవచ్చు. కానీ అందరిని ఏం చేసినాడు ఆయన, క్షమించినాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఓర్పుని మనకు నేర్పించినాడు ఆయన. అందుకే సిలువలో అంటే సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి పందెపు రంగములో ఎట్లా పోవాలా, ఓపిక కలిగి ఉండాలా, ఓర్పుతో మనం ముందుకు పోవాలా. మనం నడుస్తున్నప్పుడు, మనం పోతున్నప్పుడు అనేకమైన కష్టాలు, హింసలు, ఉపద్రవాలు, దూషణ మాటలు వచ్చినప్పటికీ కూడా మనం ఓర్చుకొని ముందుకు పోతే మనం ఆశీర్వదించబడతాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక, లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము నెరవేర్చాలంటే మనం ఏం చేయాలా, నిరంతరము నిలబడాలంటే ఏం చేయాలా, ఓర్పు కలిగి ఉండాలి. ఎంతవరకు, మరణం వరకు. మధ్యలో కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని విశ్వాసంలో పడిపోకుండా ఉండాలా. అందుకే తాను నిలుచుచున్నానని తలంచుకుని ప్రతి వాడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఓపికగా ఉండాలి. జాగ్రత్త అనేది చాలా అవసరం. జాగ్రత్త అంటే ఏమనాలా, మనము హుషారు కావాలా. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసింటారు కదా గేట్లకు, అదే పనిగా రాస్తే కూడా నాకేం లేని గేట్ ఎక్కి దుంకినామనుకో ఏమవుతుంది, మన ఇంట్లో వచ్చి చెప్తారు ఒక్క మాట అమ్మ అని అంటే గేట్ తెరుస్తుంటే కదమ్మా, అమ్మ అనకుండానే గేట్ దుంకుతుంది. అదే పనిగా బోర్డు కూడా, మీరు నమ్ముతారో లేదో, కుక్క అంటేనే భయపడతాం. ఈడ కూడా ఇంటికాడ కుక్క ఉంటుంది, ఏమన్నది దాని మీద ఎక్కి పిల్లలు గుర్రం మారుతుంటే కూడా ఏమన్నది. కానీ కొత్త వాళ్ళు వచ్చినారంటే సార్ కుక్క ఉంది సార్ అని ఏమన్నది, అది ఏమన్నది, పట్టుకో ఎంతకైనా మంచిది అంటారు. అది ఏమన్నదని మనకు తెలుసు, కానీ వాళ్ళకి ఏముంటుంది మనసులా భయం, ఏమన్నదు అని. మీరు చూడండి, షోలు గిచ్చండి, దాని మీద దుంకండి, పెద్దోళ్ళు కూడా చూడండి, ప్రార్థన అయిపోయినాక ఏమన్నది ఆ కుక్క, కొడితే కూడా ఉరుకుతుంది కానీ ఒక్క మాట అన్నది. మనకు అప్పుడప్పుడు ప్రార్థనలో కూడా తిరుగుతుంటుంది అది. ఇప్పుడు ఇంకో కుక్క జమైంది తెలియదు, అది కూడా వస్తుంటుంది ప్రార్థనలోకి. నాకు అనిపిస్తుంది విజిటింగ్ చేస్తున్నట్టుంది, అది ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు. జాగ్రత్త అన్నప్పుడు మనం ఏం చేయాలి, చాలా హుషారుగా ఉండాలి కదా. కుక్కలు ఉన్నవి, జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండాలి, పిలవాలా. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది, ఓపికతో ముందుకి కొనసాగాల, ఓపికతో పరుగు పందెములో పరిగెత్తాల, జాగ్రత్తలు కూడా పాటించాలా ఉరికేటప్పుడు. కాబట్టి ఇక్కడ ఆత్మీయ పోరాటంలో కూడా మనం ఏముండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే మనం ముందుకు పోతాం. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఏమి కోసం ప్రయాసపడాలా, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడాల. ప్రతి క్రైస్తవుడు కూడా, ముఖ్యంగా సేవకులు, దీనికోసం మనము ప్రయాసపడాల. ఆ ప్రయాస కష్టమే, కానీ ప్రభుని చూసి నేర్చుకోవాలి. మనం ప్రభుని చూస్తే మనకేమవుతుంది, సిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తు వైపు చూస్తూ దానిని కొనసాగించాలంట. ఎవరి వైపు, క్రీస్తు వైపు చూడాలా. చూస్తే మనకు సులువుగా ముందుకు కొనసాగుతాం. ఇర్మియా 18వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి చదువుకుందాం. శిల్పకారుడు ఒక శిల్పం తయారు చేయాలంటే ఏం చేయాలా, ఆ కొట్టేటప్పుడు సహనం ఉండాల. చివరి వరకు ఏ రాయి అయితే సహనముతో ఉంటుందో ఆ రాయి ఏమవుతుంది, శిల్పం అవుతుంది కదా. మిగతా ఊడిపోయిన రాయి, తెగిపోయిన రాయి
శిల్పంగా మారదు. ఏదైతే ఉలి దెబ్బలను తట్టుకొని చివరి వరకు నిలబడుతుందో ఆ రాయే మలిచినోడు ఏం చేస్తాడు మళ్ళా దాన్ని. ఎందుకు అది అంత గొప్పగా అయింది? వాని దృష్టిలో అది ఏమైంది? దేవుడు అయింది కాబట్టి మొక్కుతున్నాడు. మనం కూడా మనను మలిచినప్పుడు, సుత్తె దెబ్బలు పడినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఓపికగా మనం ఉంటే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉంటాం. దేవుడు అప్పుడు మనల్ని ప్రేమిస్తాడు. మనము మధ్యలో పడిపోతే, మధ్యలో ఊడిపోతే, విశ్వాసంలో కొనసాగించలేకపోతే ఏమవుతాం? మనం అవిశ్వాసులుగా మారిపోతాం. అవిశ్వాసులు ఏమవుతారు? నెక్స్ట్ స్టెప్ భ్రష్టులుగా మారిపోతారు. భ్రష్టులమైతే పనికిరాని వాళ్ళమైపోతాం. పనికిరానివి ఎన్నున్నా కూడా ఏం లాభం కదా. అందుకే ఒక సామెత ఉంది, తలుకు బెలుకు రాళ్ళు. వెరీ గుడ్, బాగా వచ్చింది మీకు అది. తలుకు బెలుకు రాళ్ళు తట్టడేల నిక్కమైన నీలము ఒక్కటి. నీలము అంటే బంగారు. తలుకు బెలుకు రాళ్ళు, మెరిసే రాళ్ళు ఏమైతే ఎన్నైతే ఏమి ఒక బంగారుతో సమానం కాదు. బంగారు విలువ ఎంత ఉంది తెలుసా? ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఎంత తులం ఎంత ఉంది? 1,00,000. తగ్గుతుంది అంటే సంతోషం, ఎక్కుతుంది అంటే సంతోషమా? ఆడవాళ్ళకి తగ్గుతుంది అంటే సంతోషమా? తల్లిదండ్రులకు అంతా ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఉండేళ్ళకి బంగారు ఎత్తి పెట్టాలబ్బా అని. ఎవరికి? తల్లులకా పిల్లలకా? ఆ బంగారం విలువ పెరిగిపోయింది. మెరిసేటివి ఎన్ని ఉంటే ఏం లాభం? అవి పనికి రాదు. అట్లా మనము క్రీస్తులో మెరసబడాలి అంటే బంగారం ఎప్పుడు మెరుపు వస్తుంది? కొలిమిలో కాల్చబడితే అది ఏమవుతుంది? బాగా మెరుగవుతుంది. మనము కూడా విశ్వాస పరీక్షలో మెరుగుపరచాలంటే బాగా మలుచబడాలి, కాల్చబడాలి. అప్పుడే గొప్ప వాళ్ళం అవుతాం. ఇర్మియా 18వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఎవరికి? మనకు కాదు కదా. ఇర్మియాకు ప్రత్యక్షమైన మన కోసం రాయబడింది. అది మనం చదవమనే రాయబడింది. మీరు అనుకున్నొచ్చు ఇర్మియాకు లే అని. ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏమని రాయబడింది? నీవు లేచి ఎందుకు కుమ్మరోళ్ళ ఇంటికి పోవాలా? సోమరి ఎక్కడికి పోమన్నాడు? చీమల యొద్దకు పో, హుషారైతో. కుమ్మరి దగ్గరికి పో. నువ్వు ఎక్కడ పోమంటాడు? చీమల దగ్గర పో అంటే ఎందుకు? అవి ఎంత జ్ఞానంగా నడుచుకుంటున్నవి. ఆ చీమలకి రాజు లేడు, బోధించేతోడు లేడు, ప్రభువు లేడు. అయినా కూడా అవి క్రమంగా నడుచుకుంటున్నవి. అవి ఎంతో జాగ్రత్తగా తన ఆహారమును సిద్ధపాటు చేసుకుంటున్నవి. సోమరి, నువ్వు ఆ చీమలను చూసి జ్ఞానము తెచ్చుకో అని. ఇక్కడ కుమ్మరి వాణింటికి పో అంటాడు. ఎందుకు కుమ్మరి వాణింటి దగ్గర పోతున్నాడు? కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడో చూసి నువ్వు జ్ఞానము తెలుసుకో. ఎక్కడ? కుమ్మరి వాణింటి దగ్గర పో, నా మాటలు నేను చెప్తా. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండ చూడండి, ఇది బాగా వినాలా. వాని చేతిలో ఏమైంది? ఏది? మట్టి. ఆ మట్టి విడిపోగా ఆ జిగటమన్ను కుమ్మరివాడు మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకొని. చూడండి, కుమ్మరివానికి ఓపిక. పడిపోయినా కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? తీసుకొని తనకిష్టమైనట్టుగా కుమ్మరివాడు కుండలను తయారు చేయను కదా. చేస్తాడా లేదా? ఆ మట్టి ఎంత పడిపోయినా మరలా తీసుకొని ఓర్పుతో, జ్ఞానముతో, సహనముతో కుమ్మరివాడు తన కుండలను తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన కుండ అందంగా తయారు చేసినప్పుడు అందరూ కూడా సంతోషపడతారు. అందరూ కూడా ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఆ మన్ను పడిపోతున్నప్పుడు వదిలేస్తే, ఓపిక లేకుండా పడేస్తే ఆ మన్ను ఏమైతుంది? పనికి రాకుండా పోతుంది. ఎంత పనికి రాకుండా పోయినా కూడా ఆ మన్నును మరలా తీసుకొని కుమ్మరివాడు తన కుండ మీద ఓర్పుతో, సహనముతో సారె మీద ఏం చేస్తాడు? తనకు ఇష్టమైనట్టుగా కుండను తయారు చేస్తాడు. నీవు కూడా ఎన్నిసార్లు పడిపోయినా, విడిపోయినా
మరలా నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా కుమ్మరివాడు తయారు చేసినట్టుగా నిన్ను కూడా ఒక కుండగా దేవుడు తయారు చేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ నీవు తప్పిపోయి మరలా కుమ్మరివాని చేతిలోకి రాకపోతే నీ జీవితమైనా నా జీవితమైనా ఏమవుతుంది? ఆ పడిపోయిన కుమ్మరివాని చేతుల్లోకి రాకపోయినటువంటి ఆ బురద జిగటమన్ను ఏమవుతుంది? బయట పాడవేయబడుతుంది. మనం కూడా క్రీస్తు చేతిలోనికి రాకపోతే మనం కూడా బయట పడవేయబడతాం. కానీ నువ్వు నేను మనందరం కూడా క్రీస్తు చేతుల్లోకి రావాలని ఓపికగా ఆయన మనల్ని దగ్గరకు తీస్తున్నాడు. ప్రయాస మానమని మీరు ప్రయాస పడొద్దండి. మీ ప్రయాస భారంగా ఉందేమో నా దగ్గరికి వస్తే నేను విశ్రాంతి మీకు అనుగ్రహిస్తా. మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ కుమ్మరివాడు తన సార మీద పని చేయుచు ఉండగా జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను చేయలేనా? చేయరా? ఆ కుమ్మరి వాడే అంత చేస్తే నేను చేయలేనా? మరి మీరెందుకు నా దగ్గరికి రాకున్నారు? ఆ కుమ్మరివానికి అంత శక్తి ఉన్నప్పుడు నాకు లేదా అంటున్నాడు ఆయన. ఉందా లేదా? మనం కూడా ఎన్నోసార్లు కుమ్మరివాడైన దేవుని దగ్గరికి రాకుండా ఆయన చేతిలోకి రాకుండా తప్పించుకొని పోతున్నా మరలా ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనము ఓర్పు కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఓర్పు ఉండాలి. మన జీవితంలో పొందుకోవాలన్నప్పుడు ఓర్పు ఉండాలి. కొన్ని త్వరగా వస్తాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. అన్నిటినీ సహించుకునే ఓపిక, ఓర్పు మన జీవితంలో ఉంటేనే మనం ముందుకు పోతాం. ఓర్పు లేకపోతే మనం ముందుకు పోలేం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53, 54 వచనాలు చదువుకుందాం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకుంటున్నావా? యేసుప్రభు ఎంత ఓపిక చూడు. నువ్వు రాజు కాదా? నిన్ను ఇంతమంది ఇన్ని అవహేళన చేస్తుంటే నువ్వేం చేయలేవా అని అంటున్నప్పుడు ఏమంటాడు? నేను వేడుకుంటే నా తండ్రి వ్యూహ సైన్యమును పంపించి నాకు మేలు చేయలేడా? అంటే ఆయనలో ఏముంది? ఓర్పు ఉంది. ఎందుకంటే తండ్రి అభీష్టము నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అన్ని కష్టాలు పడుతున్నా, అంత హింసలు పొందుతున్నా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన, కొరడాలతో కొట్టిన, పిడిగుద్దులు గుద్దిన, తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన, బల్లెపు పోటు పొడిచిన, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టినా కూడా ఓర్చుకోవడం నేర్చుకున్నాడు ఆయన. ఎవరి కోసం ఇదంతా? మన కోసమే. ఆయన అంటాడు, నేను దేవుణ్ణి అడిగితే ఆయన వ్యూహ సైన్యమును నా కోసము పంపిస్తాడు కదా, కానీ నేను వేడుకోను. ఎందుకంటే నా తండ్రి ఇష్టం ఏమని? ఈ లోకంలోనికి నేను పంపబడి ఈ లోకంలో ఉండే ప్రజలందరి కోసం నేను ఏం కావాలా? మరణము పొందాలని నా తండ్రి యొక్క కోరిక ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఓపికను మనం నేర్చుకోవాలి. మరి ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 11, 12 వచనాలు. కాబట్టి మీలో తండ్రి అయిన వాడు ఇస్తారా? ఎవరైనా మీ కుమారుడు చేప అడిగితే చేప కాకుండా చేప అయినా ఒకటే, పామైనా ఒకటే అని తినిపిస్తారా? ఎవరైనా చేప ఇచ్చినా కూడా ఎట్టిస్తారు మీ పిల్లలకి? చిన్న పిల్లలు అయితే అట్టనే ఏరు. ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకా ఓపిక లేదు కాబట్టి ఆడిపోయినా అంత లెస్సు పెట్టినారు. లెస్సు చేపల కాడికి పో లెస్సే, టీ కాడికి పో లెస్సే, అంత లెస్ అయిపోయింది ఇప్పుడు.
టీ కాడు పోయినా లెస్సే. ఏం లెస్సు? షుగర్ లెస్సు. చేపల కాడు పోతే బోన్ లెస్సు. చికెన్ కాడు పోతే అంతే లెస్సే. ఈయన కూడా ఏమంటున్నాడు, మీరు మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామిస్తాడా? గుడ్డును అడిగితే గుడ్డు ఇదే అని తేలిస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి, మీరు చెడ్డవారైనా కూడా మీ పిల్లలకి ఏమి ఇస్తారు? మంచివి ఇవ్వాల. పనికి మాలిన తల్లిదండ్రులైనా, పేద తల్లిదండ్రులైనా, తాగుబోతులైనా పిల్లలకి ఏమి ఇవ్వాలని కోరుకుంటారు? తాగుబోతు తండ్రి పిల్లలు తాగుబోతు కావాలని కోరుకుంటారా? రే నేనంటే గతి లేక తాగుతున్నారా? నువ్వు కనీసం బడికి పంపిస్తున్నావు, బడికన్నా పోయి బాగా చదువుకోరా, నా లెక్క కావదురా అంటాడు తండ్రి. నా లెక్కగానైనా నువ్వు కూడా తాగు అని ఎవరు కూడా చెప్పరు. కాకపోతే తండ్రిని చూసి పిల్లలు నేర్చుకోవచ్చు, కానీ తండ్రి తాగు అని ఎవరికి చెప్పడు. చేపని అడిగితే పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చునా? కాబట్టి అడుగునా ఇచ్చునా అంటే ఇస్తారా అని. ఇస్తారా? సమాధానం వచ్చింది ఏరు అయితే. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలని మీకు తెలిసి కూడా ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అయితే మీకు ఏముండాలా? ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. ఏం లేని తల్లిదండ్రులైనా ఇచ్చే వరకు ఏముండాలి? ఖచ్చితంగా ఇస్తారు పిల్లలకి. కానీ పేదవాడు తొందరగా ఇవ్వలేడు. ఉన్నవాడు అన్నీ ఇస్తాడు పిల్లలకి. వెంటనే బడికి పోయే లోపల అన్ని కొనిస్తాడు. కొంతమంది బడి తెరిచిన 3 నెలలైనా పిల్లలకి కొనలేని స్థితిలో ఉంటారు. అయినా చివరికి ఏమిస్తారు? ఖచ్చితంగా కొనిస్తారు పిల్లలకి తల్లిదండ్రులు. అంతవరకు ఏముండాలి పిల్లలకి? నేను బడికి పోను పో, 3 నెలలు నాకు బుక్కులు వేస్తలేవు అని బంద్ చేస్తే ఎవరికి నష్టం? పిల్లలకి నష్టం. తల్లిదండ్రులు కూడా ఇవ్వాలనే ఉంటుంది, కానీ వాళ్ళ జీవనము, వాళ్ళ కష్టము, వాళ్ళ తిప్పలు చాలా గొప్పది. కాబట్టి ఆలస్యమైన అద్భుతంగా జరుగుతాయి. మన జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాలు ఆలస్యం కావచ్చు, కానీ అవి జరిగేటప్పుడు ఎట్లా జరుగుతాయి? అద్భుతంగా జరుగుతాయి. గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతవరకు మనం ఓపిక కలిగి ఉండాలా. ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. దానికి ముందు హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 చదువుతాం. మనం ఎవరిని తలుచుకొని ముందు కొనసాగాలో చూడండి. హెబ్రీ 12:3. మీరు ఏం పడకూడదు? అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా కూడా పాపాత్ములు ఆయనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను మనం ఏం చేయాలా? అది మళ్ళొక్కసారి చదవమ్మా. మీరు ఏం పొందకూడదు? అలసట పడకుండా మీ ప్రాణాలు ఏం కాకుండా ఉండాలా? విసుకకుండా ఉండాలంటే ఏముండాలా? ఓర్పు ఉండాలా. ఓర్పు ఉంటేనే ఉంటాం. ఓర్పు తగ్గిందనుకో ఏం చేస్తాం? విసుకొస్తుంది. విసుకొస్తే వెళ్ళిపోతాం. ఆశ ఉంటే ఏముండదు, విసుగు రాదు, అలసట రాదు. ఆశ లేకపోతే అలసట వస్తుంది, విసుగు వస్తుంది, ఓర్పు తగ్గిపోతుంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నా చూడండి వాక్యం ద్వారా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకక ఉండునట్లు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను మనము ఎవరైన యేసు ప్రభుని తలంచుకొని ఆయన ఎట్లయితే అన్ని తిరస్కారాలు సహించినాడో మనం కూడా ఆ విధంగా సహించుకొని ముందుకు కొనసాగితే, ఓర్చుకొనడం నేర్చుకుంటే
దేవుడు మన పక్షాన కూడా అద్భుత కార్యాలు చేస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.